అల్లు అర్జున్ మొన్న మేమిద్దరం కూర్చున్నప్పుడు తను అన్నాడు, అమ్మ మీరు ఆ మాట అనలేదని నాకు తెలుసు అన్నాడు. పిచ్చోడా నేనే అన్నాను బాబు అన్నాడు. అయినా మీరు అన్నది ఆ ఉద్దేశం, నేనన్న ఉద్దేశం అది కాదు, కానీ అది ఎవరికో పాపం ఇప్పుడు ఎట్లా తయారైందంటే, సారీ టు సోషల్ మీడియా బ్రదర్స్, మీరేమనుకోవద్దు, ప్రతిదాన్ని వేరే నెగిటివ్ యాంగిల్లోనే చూస్తుంటే ఒకరిని గట్టిగా పట్టుకుని అడిగాను. బాగా చనువు ఉన్నా, ఇక మా సురేష్ లాగా చనువు ఉన్నావు అని గట్టిగా పట్టుకుని, ఏంట్రా చెప్పింది ఏంటి, ఏం రాసామనంటే, అన్నయ్య టైటిల్ అట్లా పెట్టకపోతే ఎవరో చూడలేదు అన్నయ్య అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చూడటం కోసం నువ్వు టైటిల్ నామినేట్ ఏముండదు దాంట్లో నెగిటివ్ అంటే పర్టికులర్గా మన కేసు అనేది, మిగతా వాటి గురించి నాకు తెలియదు, నేను పెద్దగా ఫాలో అయ్యేవాడిని కూడా కాదు. అలా నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడాలని అనుకునే మనిషిని కాదు. ఆ రోజు కూడా మనం మాట్లాడింది మీకు బాగా గుర్తుంటుంది. ఇప్పుడు హీరోయిజం అని అంటే కనుక లేడీస్ టైలర్ హీరోనా ఎదవా అన్నాను నన్ను నేనే. లేడీస్ టైలర్ ఈ రోజుకి ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్న సినిమా కదా, ఆయన ఎదవని నేను ఎలా అంటాను అని ఎవడు తీయదు దాని పక్కకి, ఎందుకని నా మీద నేనే జోకేస్తున్నాను కాబట్టి. అప్పులప్పారావు ఉన్నాడు, వాడు హీరోనా, ఏమండి 10 మందిని కొట్టి వీడు పెద్ద హీరో కాదు. నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక లేడీస్ టైలర్ కానీ, అప్పులప్పారావు కానీ, ప్యాకెట్ పాపారావు కానీ, ఇంకోటి కానీ సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్. ఇవాళ సత్స్ఫూర్తి ఏంటండి, మన ఇళ్లలో జరిగే 60వ సంవత్సరం పెళ్ళి సత్స్ఫూర్తి అంటే అంతే కదా. ఇది కామన్ మ్యాన్ నుంచి తీసుకున్న హీరోని నేను ఎక్కువగా హీరోగా యాక్ట్ చేయడానికి కుదిరింది. అలా కుదరటం వల్ల నేను అందరి మధ్యలోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మనిషిని అయిపోయాను అని చెప్పడం జరిగింది. ఎత్తే తను నవ్వేశాడు అల్లు అర్జున్, కానీ ఆడేవాడో రాశాడు అన్నాడు. రాసినాడు ఆనందపడి ఉంటాడు కదా, కానీ తర్వాత ఎందుకన్నా అందరూ తింటున్నారు తొక్కేశారు. అది దొంగే కదా, దొంగ కాకపోతే ఆడేమన్నా మహానుభావుడు, ఆడేమన్నా ఇదేంటి మహాత్మా గాంధీ కాదు కదా, మరో వాడు దొంగే కదా. పైగా ఎర్రచందనం దొంగ, అది మరీ దొంగ, అది మామూలు దొంగ ఎదవా అని అంటే నవ్వేశాడు. తను నవ్వాడు, నేను నవ్వాడు. చెప్తున్నాను ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్లే సోషల్ మీడియాలో అసలు ఏం దొరకట్లేదు అని అంటే ఈ మాత్రం దొరికితే ఊరుకుంటారు. మీ ఏజ్ ఉన్నటువంటి నటులు అందరూ కూడా ఇప్పటికి కూడా హీరోలుగా చేస్తూ హీరోయిన్స్ డివైడ్ చేస్తున్నారు, కానీ మీరు మాత్రం సెలెక్టెడ్ గా చేసుకుంటూ దాకా వెళ్ళిపోయారు. ఎందుకు సార్? జనరల్గా చాలా మంది ఏమనుకుంటారంటే ఐ జస్ట్ సెలెక్టెడ్, అదంతా బుల్షిట్ కింద లెక్క. నాకు సంబంధించి మనకొచ్చే అవకాశాలు, నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే మనకంటే మనకు వచ్చిన అవకాశం గొప్పది. ఆ నలుగురు లాంటి క్యారెక్టర్ నాకు రాలేదనుకోండి, నేను చేయగలిగింది ఏముంది. లేడీస్ టైలర్ చేసిన వాడు ఆ నలుగురు చేశాడా అని ఎవడన్నా ఫారిన్ వాడికి ఎవరికైనా చూపించండి 2 సినిమాలు, వాడెవడో వీడెవడో అంటారు. అంత వేరియేషన్స్ మనకి అవకాశాలు రావడం, బహుశా నాకు తెలుసండి, నాకు వచ్చిన అవకాశాలే కొత్తది నాకండి. ఈ రోజు వరకు కూడా మీరు చెక్ చేస్తే కనుక, ఓ పక్క మొన్న కల్కి చూసుంటారు, కల్కిలో నేను ఆ క్యారెక్టర్ చేయవలసి వచ్చింది. బికాస్ ఇట్స్ స్పెషల్, సంథింగ్ స్పెషల్. మహానటి యాక్ట్ చేసిన తర్వాత నాగశ్విను నాకు ఈ హెస్ బికమ్ వెరీ క్లోజ్ టు మీ, ఎంత లవ్లీగా ఫ్రెండ్ అయిపోయాడు అని అంటే మీ మీదే ఓపెన్ చేసుకుంటాను నేను అనుకుని, ఒక టిపికల్ క్యారెక్టర్. సో మనకి యాక్టర్గా నాకేమైపోయిందంటే, ఇప్పుడు యాక్టర్గా నా కోరికలు, నా ఫ్యాషన్స్ కన్నా ఇప్పుడు నాకు ఇవాళున్న ఈ జనరేషన్ డైరెక్టర్స్, రైటర్స్ వాళ్ళు రాసేది నా మీద నేను చేయాల్సి వస్తాను. అంటే కామెడీ పరంగా చూస్తుంటే మీకు హిట్లర్ అప్పుడు కూడా మీకు అంత స్థాయి, హీరో స్థాయికే ఉంది కదా, కానీ అంటే అందరూ హీరోలా అవుతున్నారు, మీరు మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నారు? అందరూ అయితే ఈ చేసేవాళ్ళు ఎవరు? అందరూ అలా చేస్తే ఈ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను గమనించినందుకు, నన్ను గుర్తుపట్టినందుకు. ఎందుకంటే నాకు రెస్పాన్సిబిలిటీయే ఫీల్ అవుతున్నాను సార్, టు బీ వెరీ ఫ్రాంక్. నేను ఇది నా రెస్పాన్సిబిలిటీ అనే ఫీల్ అవుతున్నాను నేను. ఇప్పుడు మీరు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో, F2, ఏదో ఓ బేబీ, ఇలాంటి సినిమాల్లో ఆ క్యారెక్టర్లు ఎవరు చేస్తారు? తమిళ హీరో సూర్య అతను డైరెక్టర్ సార్.
ఎలాగ యాక్ట్ చేశారు సార్ మీరు అన్నారు ఓబేబీ సినిమా చూసి. సో ఓబేబీ సినిమా అలాంటి క్యారెక్టర్స్ సంథింగ్ స్పెషల్ అని నా ఉద్దేశం. అంటే మీ బట్టి వాళ్ళు మీలాగే మన వాళ్ళందరూ అడుగుతుంటారు ఏంటన్నా క్యారెక్టర్ అసలు నువ్వే హీరో ఇప్పుడు నేను ప్రేమ ఉంటే ఉంచుకో మనసులో ఆ క్యారెక్టర్ చేయడానికి మనం ఉండాలి, ఈ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళు ఉంటారు. జనరేషన్స్ మారుతున్నాయి కదా, మారను మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ మెచ్యూర్డ్ యాక్టర్ అని నా నమ్మకం.